శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు అందజేస్తూ, ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరంలో మరి మీనరాశికి ది దు షం ఝ దే దో చ చి అనగా పూర్వాభాద్ర ఒక పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు అనగా 9 అక్షరాలతో కూడింది మీనరాశి. ఈ మీనరాశి వారికి సంవత్సర ఫలితం చూసినప్పుడు 11 ఆదాయము 5 వ్యయం ఉంటుంది. రాజపూజ్యము 5, అవమానం 4 ఉంటుంది. కానీ ఈ మీనరాశి వారికి వైశాఖ మాసం అనగా మే నెల యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా చూసినప్పుడు వీరు ఒక్క పనిని సాధించడానికి ఎన్నో పర్యాయాలు తిరగాల్సి ఉంటుంది. అంటే వీరికి వృధా సంచారము ఎక్కువ. అదేవిధంగా ధన నష్టము అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు నూతన పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఉండడము, వీరు వాటాలు కూడా కొనుగోలు చేయకుండా ఉండడం చాలా ముఖ్యము. వీరికి ఆరోగ్యము బాగా క్షీణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. వీరు ప్రభుత్వంతో రావాల్సినటువంటి బిల్లులు కానీ ఇతర పనులు కానీ వీరు నెరవేర్చలేకపోతుంటారు. ఈ నెలలో వీళ్ళు ఆప్తులను ఒకరిని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తులను పోగొట్టుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది. మే నెలలో దుర్వార్త వినాల్సినటువంటి అవకాశం వీరికి మెండుగా ఉంది. అదేవిధంగా వీరి మే నెలలో వీరికి కొత్త పరిచయాలు ఏర్పడము, ఆ పరిచయస్తులు స్నేహితులుగా మారి ఆ పరిచయస్తులు నీచమైనటువంటి గుణాలు కలిగినటువంటి నీచులతో స్నేహితం ఏర్పడుతుంది. తద్వారా అనేక విధములైనటువంటి కష్ట నష్టాలు పొందేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది ఈ మే నెలలో. అపకీర్తి, వీరు పాపకార్యాలు చేయడంలో ఎంతో ఆసక్తి అంటే శ్రద్ధ కనబరుస్తారు. ఒకరికి హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, దురాభ్యాసాలు కానివ్వండి, దుష్ప్రవర్తన కానివ్వండి, దురాలోచన కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరికి స్వజన విరోధము అంటే నా అనుకున్నటువంటి వాళ్లతోటే విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. వీరికి స్థానచలనము, రుణబాధలు, కోర్టు వ్యవహారాలు, ఇతర చిక్కులు ఇవన్నీ కూడా మెండుగా వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. వీరు ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము సౌందర్యలహరి పారాయణం చేసినట్టయితే వీరికి అవకాశం బాగా ఉంటుంది. అదేవిధంగా కనకధార స్తోత్రం కూడా వీరు చదివినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ మీనరాశి వారు మే నెలలో బహుజాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. మరి ఒక పని చేయడానికి ఎన్నో పర్యాయాలు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తద్వారా వీరికి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది వీరు సౌందర్య లహరి కానివ్వండి, కనకధార స్తోత్రం కానీ చదివినట్టయితే వీరికి కాస్త మంగళవారం కానీ శుక్రవారం కానీ చదివితే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది క్రోధినామ సంవత్సరంలో మేలో మీనరాశి వారి యొక్క ఫలితం. శుభం భూయాత్.